అంత చెప్పేసింది, ఇంకా అంత దాంట్లోనే ఉన్నది. మీరు ఎలా కథలు రావాలో చెప్పి, ఎలా ప్రణాళిక తయారు చేసుకోవాలో చెప్పి, ఎట్లా అని చెప్పి రోమాలు నిలబడుతున్నాయి. ఒక్కొక్క వాటి చెప్తుంటే, ఒక్కొక్క మాట చెప్తుంటే రోమాలు నిల్చుంటున్నాయి. చేతులు ఎత్తి చప్పలు నిలబడి చప్పట్లు కొట్టాలి అందరూ. నర్సన్నకి అందరు నిలబడి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు చేసే పోరాటం నిక్కచ్చిగా నక్షత్రంలో పొడుచుకు వస్తుంది. జన్మతహా ఒక ప్రత్యేకత సంతరించుకున్న మా కిషోర్ అన్న మొట్టమొదటిగా మన పేద తమ్ముళ్ళు చెల్లెళ్ళ కళాకారుల ప్రత్యేక ప్రేమ అభిమానం పొందినవన్నా నీ అదృష్టం ఇక్కడి నుంచి మొదలైతే. అదృష్టం అంటే సకల సౌఖ్యాలు భోగభాగ్యాలు కాదు, కష్టాలు, కన్నీళ్లు, ఆకలి, ఆలోచన, శ్రమ, సాధన, ధైర్యం, అలకువ, మెలకువ, సార్థకత ఇవన్నీ మేళవించిన మీరు మా అక్క రమ, వీళ్ళిద్దరికి జన్మ ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ యువర్ కమింగ్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నిజం నిక్కచ్చిగా ఉంటుంది. మీరు వీళ్ళ కోసం చెప్తాను, అందుకే చెప్తాను. కన్నీళ్ళేనే నిన్న మొన్న మీకు కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు. ఏ వర్ణం ఎరుగక మట్టిలో పూసిన పువ్వులు మీరు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు. మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదు. చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే. చరచరమును సరముగా కలిపి ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే, ప్రత్యక్షులు వడలెత్తాలే, అనువనువు అగ్నికణాలై నెక్కుకు రావాలే. మీ మనవాడి చేసి తెలంగాణ తీసుకొస్తే వాళ్ళు మంత్రులు పదవులు అనుభవిస్తే మనం వచ్చి రోడ్ల మీద తిరగాల. ఇదే గట్టిగా వేసుకోవాలి. మీరు ఎక్కడ ఉద్యోగాలు వచ్చిందాక మీరు గట్టి ఉన్నాయి. కానీ ఒకటి ఇంకా చెప్పలే, పాట అందిస్తాను. పాటకి పల్లకిలోకి కిషోర్ అన్న నన్ను కోరిక కానీ కోరింది కానీ వారం ముందు కోరాల్సిన కోరిక ఏం చేసిందంటే, వారమే అవుతుంది డిజైన్ చేసి. అన్న నిన్న కాక మొన్ననే ఫోన్ చేసి, అన్న నేను రికార్డింగ్ లో ఉన్నా అంటే చిన్న ఆశ పుట్టి, అన్న మనోళ్ళ కోసం కూడా ఏమన్నా పాడుకొస్తామేమో అన్నాడు. అంటే వేరే ట్రాక్లలో వాడి అంత వద్దు, తప్పకుండా మంచి అన్ననే కిషోర్ అన్నతో రాపించి కొత్త పాట చేసిస్తాను కూడా మరొకసారి మీ అందరికి ఎంక్వైరీ చేస్తా ఉన్నా. ఇంకే బెస్ట్ కదా అన్న. కొత్త పాట పాడితే నాయకుల దగ్గర నడుస్తుంది, మీ దగ్గర నడవదు. ఇది పాత పాట. ఇప్పుడు కొట్టారు గట్టిగా. మీ అందరికి తెలుసు నా మీద అపోహ ఉంటుంది. నర్సన్న ఏంటి పాత పాటే పాడి అంటాడు. వాడికి ఆడే అది కావాలని అడిగినప్పుడు నేనేం చేయాలి? నాకు ఇదే కావాలంటాడు ఒక ఆయన. నేనైతే ఏది ఉంచుకోను. మళ్ళా బరాబర్ బడ్జెట్ ఉంటుంది నాది. కానీ ఫస్ట్ అయితే నాయన నేను గిది పైసలు గీ మత్సు గీ జొన్నలు గిది పంపిస్తున్నా, గిది గిట్లా కావాలంటే గిట్లనే కావాలని మళ్ళీ ఆయన ఫోన్లోకి వెళ్ళి తెప్పించుకుంటాను. మళ్ళీ నాకు మాట రాకుండా అట్లా చేస్తాము. మనకంటే కొత్తగా చేద్దాం కిషోర్ అన్న, అది ప్లాన్ చేద్దాం పక్క. నాకు తెలిసి అయితే అతి కొద్ది రోజులున్న ముఖ్యమంత్రి గారు మనందరి మూలమే మీ అందరికీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అసలు విషయం మర్చిపోయినా, మన ప్రజాయుద్ధంలో ఒక పెద్దన్న బిడ్డ వెన్నెలక్క కూడా కళాసారథిగా చైర్మన్ ఎన్నికైంది. ఎందుకంటే కళాకారుల కష్టాలు ఆ బిడ్డకి తెలుసు కాబట్టి, పెద్దన్న చూసి పెరిగింది కాబట్టి మనందరి పక్షాన అక్క కూడా నిలబడి కొట్లాడి సాధించేదాకా వదిలిపెట్టదు అని తెలుసు. అది సాధించినాక ముందు మనం వెన్నెలక్కను వదిలిపెట్టకుండా మనం వెంటబడి గెలుస్తాం. ఇప్పుడు గౌరవ ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జైపూర్, ఢిల్లీ పర్యటనలో ఉండి రాలేకపోయినాడు. ఆ విషయంలో కళాకారులకు నా వంతుగా సందేశం తెలియపరచమని నాకు చెప్పాడు. ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి మనం తీసుకొని రండి, తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను కళాకారుల పక్షాన వాళ్ళకు ఉద్యోగం వచ్చేదాకా నా సపోర్ట్ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. దయచేసి మీ అందరూ ఒకసారి హర్షధ్వానాలతో అన్నకు థ్యాంక్స్. ధన్యవాదాలు.